ఒకప్పుడు సోషల్ మీడియానే బలంగా నమ్మిన బీఆర్ఎస్ ఇప్పుడు వ్యూహం మార్చింది. ఆన్లైన్ ఇమేజ్ కంటే ఆఫ్లైన్ వర్క్ ముఖ్యమంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. మరోవైపు కేటీఆర్ సైతం సోషల్ మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీతో పాటు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాపై బీఆర్ఎస్ స్వరం మారింది. గతంలో యూట్యూబ్ ఛానల్స్ నుంచి అన్ని ప్లాట్ఫామ్లపై ఫుల్ ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. డిజిటల్ క్యాంపెయిన్లతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు వ్యూహాన్ని మార్చింది. సోషల్ మీడియాపై జాగ్రత్తగా ఉండాలంటోంది పార్టీ హైకమాండ్. ప్రజల మధ్యకి వెళ్లడమే అసలు రాజకీయమని పార్టీ నేతలకు ఆదేశాలిస్తున్నారు గులాబీ అధినేత కేసీఆర్. ఆన్లైన్లో ఫోటోలు పోస్టులు పెట్టడమే కాదు, గ్రౌండ్లో పనిచేయాలంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు కేసీఆర్. సోషల్ మీడియాపై కేసీఆర్ కామెంట్ చేయడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే స్వరం అందుకున్నారు. తెలంగాణ భవన్లో 2 రోజుల క్రితం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్న టైంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ చూస్తున్నారు. ఆయన్ను ఉద్దేశించి దిక్కుమాలిన సోషల్ మీడియా ఏం చూస్తావంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో 4 ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టగానే లీడర్లు కారని కేసీఆర్ చురుకలు అంటించడం హైలైట్ గా మారింది. సోషల్ మీడియాపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాపై ఇద్దరు ముఖ్య నేతలు ఇలా ఎందుకు మాట్లాడారన్న దానిపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాపై ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేయడానికి కవిత ఎఫెక్టా, లేదంటే బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ పోస్టులు పెట్టడమా అనే దానిపై గులాబీ పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. అయితే పార్టీలోని చాలా మంది నేతలు సోషల్ మీడియాపైనే దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్లడం లేదనే ఉద్దేశంతో కేటీఆర్ అలా మాట్లాడారని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ పాలిటిక్స్ వైపు మళ్లుతున్న బీఆర్ఎస్ ది తాత్కాలిక వ్యూహమా, లేదంటే స్ట్రాటజీలో మార్పా అన్నది గులాబీ గూటిలో హాట్ టాపిక్ గా మారింది.